अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद मुख्तार अहमद। हर खबर से बाखबर हमारी ये सब के नज़र T9 न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं आज की खुसूसी खबर। బ్రదర్ కూర్చోండి మీరు బ్రదర్ హలో సార్ ఆయన పేరెంట్స్ కూర్చో చల్లకొస్తున్నారు సుబ్బనన్న ముందుగా దిగకండి అట్లా ఇద్దరు దూరం ఇలా ఉన్నారు ఎంత కూర్చొని కొంచెం పక్కనే అది కూడా వేసుకుంటాం కూర్చోండి అన్న అందరికీ నమస్కారం. వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. మా సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీ పోలీస్ వారు ఇంకో పెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్ని డిటెక్ట్ చేశారు. 712 కోట్ల నష్టం భారతదేశం జరిగింది. మొన్న కొన్ని రోజుల క్రితము ఆ నేపాలీ గ్యాంగ్ చూసాం. అది కేవలం సార్ ఆడియో ప్రాబ్లం ఆడియో ప్రాబ్లం పక్కకు నో సార్ నో అయితే ఆడియో ప్రాబ్లం ఒకటే సార్ సిగ్నల్ ప్రాబ్లం మైక్ ఇవ్వండి రూటర్ సిగ్నల్ ప్రాబ్లం ఈ క్రైమ్ ఏదైతుందో మీకు గుర్తుంటుంది. నో సార్ పెద్ద పెద్ద క్రైమ్స్ ఇప్పటివరకే డిటెక్ట్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు. ఇప్పటికే గత సంవత్సరం మహేష్ బ్యాంక్, మళ్ళీ ఎక్స్సిలికాది ఈ పేమెంట్ గేట్వే ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి చైనీస్ తైవానీస్ సంబంధించింది 903 కోట్ల విలువ గల ఫ్రాడ్. అదంతా కూడా మీరు చూశారు. సో రోజువారీగా దాదాపు 15 నుండి 20 వరకు సైబర్ క్రైమ్స్ నమోదవుతున్నాయి. ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ నమోదవుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో ఈ కొత్త రకమైన ఎంఓ ఏదైతే మోడస్ ఆపరెండై వారు వాడుతున్నారు, ఈ చైనీస్ ఆపరేటర్స్ మెయిన్లీ మాస్టర్ మైండ్స్ వాళ్ళే సూత్రధారులు కొత్త కొత్త పందాలు అవలంబిస్తున్నారు. దాంతో
చాలా మంది భారతీయులు అందరు కూడా మోసపోతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కొత్త రకమైన ఎంఓలో వీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ద్వారా ఈ నేరం జరుగుతూ ఉంది. ఈ కేసులో దాదాపు 15,000 మంది బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరు యావరేజ్గా చూసుకుంటే 5 నుండి 6 లక్షల వరకు కోల్పోయారు. కొంతమంది 50 లక్షలు, కొంతమంది కొన్ని వేలు ఆ విధంగా నష్టపోయారు ఈ ఫ్రాడ్లో వారు కల్పించుకొని. అయితే ఈ మొత్తం వ్యవహారంలో టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇది ఈ ఫ్రాడ్ టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్ చేయడంలో ముందు ఒక తక్కువ అమౌంట్ 5,000 పెట్టమని చెప్తారు. 5,000 పెడితే మీకు కమిషన్ ఒక 1,000 రూపాయలు వస్తుంది. ఆ టాస్క్ కంప్లీట్ కాగానే ఆ క్రెడిట్ చేసేస్తారు నమ్మించడానికి. రెండో స్టేజ్లో రెండో టాస్క్లో ఒక 10,000 పెట్టమంటారు, మీకు 2,000 కమిషన్ వస్తుందని చెప్తారు. అది కూడా కంప్లీట్ చేయగానే ఈజీ ఉంటాయి అవి నమ్మించడానికి. 2,000 కమిషన్ క్రెడిట్ చేయడం. ఈ విధంగా అమౌంట్ డబుల్ ట్రిపుల్ చేసుకుంటూ వెళ్తుంటారు. తర్వాత ఒక 7-8 టాస్క్లు ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ చాలా ఇదంతా కూడా తొందరగా ఒక క్విక్ టైం పీరియడ్లో చేస్తుంటారు. కొద్దిగా డిలే అవుతే మళ్ళీ అనుమానం వచ్చి పోలీసు వారికి చెప్తారు, సైబర్ క్రైమ్ యూనిట్స్ వారికి చెప్తారని వారికి కూడా తెలుసు. అందుకే తొందరగా వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడే ఇదంతా చేయడం జరుగుతుంది. దెన్ వాళ్ళని ఎట్లా నమ్మిస్తారంటే, సరే ఇప్పుడు నాకు ఒక 50,000 పెడితే 1,00,000 వచ్చేసింది, అక్కడ స్క్రీన్లో చూస్తుంటాడు, నేను ఆపేస్తాను విడ్రా అయిపోతానంటే, లేదు నువ్వు అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తేనే నీకు ఆ డబ్బు వస్తుంది అని వారిని వేరే ఆ గ్రూప్లో ఉన్న వేరే వాళ్ళతో, అంటే వాళ్ళే ఉంటారు, అది వాళ్ళు ప్రెషరైజ్ చేస్తారు ఇంకా కంటిన్యూ చేయడానికి. సో 2 లక్షలు పెట్టాను కదా, సరే ఇంకా 4 లక్షలు అట్లా పెడితే మొత్తం 6 లక్షలు వచ్చేస్తుంది, కమిషన్తో సహా వస్తుందని ప్రెషరైజ్ చేస్తారు. అంటే మైండ్ గేమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో విధంగా మొత్తం అమౌంట్ బాగా చేరుకొని పూర్తి అనుమానం వచ్చే వరకు ఆడిపిస్తారు. దాని తర్వాత అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, వారికి ఎటువంటి దారి ఉండదు, మొత్తం టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ టాస్క్ ఓరియంటెడ్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ టాస్క్లు ఏవైతే ఇస్తారో, నేను కొద్దిగా ప్రజలు భారీ ఎత్తున దీంట్లో మోసపోతున్నారు కనుక అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది గమనించండి. ఇటువంటివి వస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. ఈ రోజు కూడా నిన్న డిఎస్ఆర్లో స్నేహా మెహ్రా డీసీపీ క్రైమ్స్ 15 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ నమోదైనాయి మన మార్నింగ్ చెప్పిన డిఎస్ఆర్లో. దాంట్లో ఒక వ్యక్తి 82 lakhs కోల్పోయాడు, అతను కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ విధంగా ఎంత చెప్తున్నా ప్రజల్లో ఈ అవగాహన రావట్లేదు. అందుకే జాగ్రత్తగా ఇది గమనించండి. ఇటువంటి రాగానే ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు, ఎవరు కూడా ఈ టాస్క్ రిలేటెడ్ ఇటువంటి మోసాలు ఏవైతే చేస్తున్నారో ఆన్లైన్లో దానికి టెంప్ట్ కావద్దని నేను కోరుతున్నాను. ఈ విధంగా ఉంటాయి టాస్క్. సైడ్ జాబ్ వర్కర్స్ నీడెడ్ ఇన్ మై ఫర్మ్, గుడ్ సాలరీ అండ్ బెనిఫిట్స్ అని ఒక ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, లేకపోతే సాఫ్ట్వేర్, దీంట్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద శాలరీస్ వచ్చే వాళ్ళు కోట్లల్లో కోల్పోతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం ఆకర్షణో తెలియదు. సిరీస్ ఆఫ్ టాస్క్ గివెన్. సో ఈ విధంగా టాస్క్లన్నీ కూడా వస్తుంటాయి. వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ ఆ మెసేజెస్ చదువుకుంటూ టాస్క్లు చేసుకుంటూ పోతుంటారు. ఇంకో రకమైన మోడల్, ఐఎమ్ అ ప్రాజెక్ట్ మేనేజర్, వీఆర్ హైరింగ్ అ టీమ్, యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, డైలీ శాలరీ, యాక్సెప్ట్ జాబ్స్ ఆన్ వాట్సాప్. ఇదని విక్టిమ్ ల్యూడ్ ఇన్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్, ఈ 2 యాప్స్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫేక్ ఫ్రాడ్యులెంట్ విండో షోయింగ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఈ విధంగా రాగానే కింద టాస్క్ కంప్లీటెడ్, నెక్స్ట్ స్టార్ట్ హియర్ అని ఇంకో టాస్క్, రెండో టాస్క్. ఈ విధంగా అన్ని కూడా వారిని ఇంకా లోపలికి దాంట్లో లాగుతూ ఉంటారు. అండ్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు. అంటే ఒక స్టేజ్లో అనుమానం వస్తుంది, అరే కానీ విత్డ్రా చేయడానికి ఉండదు. అప్పుడు వేరే వాళ్ళంతా ప్రెషరైజ్ చేసి, అరే ఆల్రెడీ 20 లక్షలు పోయినాయి కదా, ఆపేద్దాం దీంతో అని ఉండదు. నేను ఇంకా 20 లక్షలు పెడితే మొత్తం 40 లక్షలు వస్తాయని ఆశిస్తారు.
అది మానవ ఆలోచన. ఆ విధంగా ఆలోచించి వాళ్ళ ట్రాప్లో పడి మొత్తమే 40-50 లక్షలు మొత్తం పోతాయి. సో ఈ కేసులో 712 కోట్లు, ఈ విక్టిమ్స్ 15,000 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేసే వాళ్ళు, ఈ ఫ్రాడ్స్టర్స్, ది ఛానలింగ్ ఆఫ్ ప్రొసీడ్స్ త్రూ ఇండియన్ బ్యాంక్ బేస్డ్ ఫ్రాడ్యులెంట్ అకౌంట్స్. ఈ విధంగా అకౌంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేస్తున్నారు. ప్రైమరీ అకౌంట్స్, సెకండరీ అకౌంట్స్, షెల్ అకౌంట్స్, మ్యూల్ అకౌంట్స్ అంటారు. అవి ఓపెన్ చేసుకుంటూ లేయరింగ్ చేసి సెకండ్ థర్డ్ స్టేజ్లో, దాని తర్వాత క్రిప్టో కరెన్సీకి అంటే ఇండియన్ రూపీస్ని USDT అనే క్రిప్టో కరెన్సీకి ఆ స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ వేరియస్ క్రిప్టో వాలెట్స్ ద్వారా వాళ్ళు మొత్తం కూడా సైఫన్ ఆఫ్ చేస్తుంటారు. ఈ రూట్ అంతా ఈ క్రైమ్లో మొత్తం దుబాయ్, దాని తర్వాత చైనాకి కనుక్కోవడం జరిగింది. కొత్త ట్రెండ్స్ ఏంటంటే ఇది అందరూ కూడా గమనించాలి. ఇవి ఇప్పటివరకు మనం జాబ్ ఫ్రాడ్స్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఇటువంటివన్నీ చూసాం. కానీ ఇప్పుడు నడుస్తున్న ఫ్రాడ్ భారీ ఎత్తున ఇది మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో మోసపోతున్నారు. ఇదేంటంటే అకౌంట్స్ ఆర్ ఓపెన్ ఇన్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ రన్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ బై ఫ్రాడ్స్టర్స్ బేస్డ్ ఇన్ ఇండియా హూ ఆర్ ఇన్ టచ్ విత్. అంటే దేశంలో ఈ ఫ్రాడ్యులెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ IP అడ్రసెస్ త్రూ విచ్ దీస్ బ్యాంక్స్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ ఆర్ ఇన్ దుబాయ్. ఇప్పుడు IP అడ్రసెస్ ఇండియాలో ఉంటే వీరు పోలీస్, సైబర్ క్రైమ్ పోలీస్, ఇండియన్ పోలీస్ వాళ్ళని డిటెక్ట్ చేసి పట్టుకుంటుంది అని గమనించి మరి ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దుబాయ్లో అక్కడ ఈ అకౌంట్స్ ఇక్కడ ఉన్నా ఆ సిమ్ కార్డ్స్ OTPs వస్తాయి కదా, అవన్నీ చూడడానికి సిమ్ కార్డ్స్ దుబాయ్లో పెట్టి అక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ కొన్ని అవి వచ్చాయి, యాప్స్ వచ్చాయి, కూల్ టెక్ యాప్, Android యాప్ అని. ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఏంటో సౌలభ్యం అంటే వారు దూర ప్రాంతాల్లో దుబాయ్లో, చైనాలో కూర్చొని ఆ OTPs ఏవైతే వస్తాయో ఫిజికల్గా ఎక్కడ రాకుండా ఆ OTPs ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది, కానీ వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. ఆ OTP ప్రెస్ చేయగానే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది కొత్త పంత. సో వారు ఇక్కడ లేకుండా, అరెస్ట్ కాకుండా, మనకు చిక్కకుండా దుబాయ్ నుండి దూర ప్రాంతాల విదేశాల నుండి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకమైన అంశం. టెలిగ్రామ్ అనే యాప్ ఏదైతే ఉందో దాన్ని చాలా భారీ ఎత్తున వాడుతున్నారు అందరు కూడా. ఇది చాలా ఎన్క్రిప్టెడ్ యాప్. దీంట్లో మనము దూసుకుపోవాలంటే, ట్రాక్ చేయాలన్నా, ఎంటర్ కావాలన్నా చాలా కష్టం. సో అందుకే ఈ టెలిగ్రామ్ యాప్ సేఫ్టీ ఫీచర్స్ వల్ల అందరూ దుబాయ్ ఆపరేటర్స్ అందరూ ఇది వాడుతున్నారు. సో ఈ ప్రత్యేకమైన ఈ క్రైమ్లో ఏం జరిగిందంటే శివకుమార్ అనే ఒక కంప్లైనెంట్, ఆయన మార్చ్ నెలలో వచ్చి సైబర్ క్రైమ్ పిఎస్ఓ 28 లక్షల రూపాయలు ఈ విధంగా నేను మోసపోయాను అని కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో చాలా డీటెయిల్గా ఉంటుంది, అంటే చాలా లెంతీగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ముందు బ్యాంక్స్ రాయాలి, బ్యాంక్స్ రాసి ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాని డీటెయిల్స్ ఇవ్వండి, ఏ అకౌంట్లో వెళ్ళింది, మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది అనే డీటెయిల్స్ అన్నీ మేము లెటర్స్ రాసి వాళ్ళు ఇచ్చే వరకు ఆగి మళ్ళీ దర్యాప్తు అనేది ఇంకా కొనసాగిస్తుండాలి. సో ఆ విధంగా అతను ఆ 28 లక్షలు దర్యాప్తులో ఏం తేలిందంటే 6 CRP పోర్టల్ ఏదైతే ఉందో, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో నేషనల్ లెవెల్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మీరు మొన్న చూసారు మన సైబర్ క్రైమ్ బ్యూరో ఇనాగ్రేషన్ అప్పుడు, అక్కడ లైవ్గా డేటా వస్తూ ఉంది సైబర్ క్రైమ్ పోర్టల్. దాంట్లో ఈ క్రైమ్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోకపోతే ఇవన్నీ అకౌంట్స్ దాంట్లో ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతో మొత్తం దర్యాప్తు చేస్తే షాకింగ్ రిజల్ట్స్, ఫైండింగ్స్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ 45 అకౌంట్స్లో 584 కోట్ల రూపాయల ఇవన్నీ ఫ్రాడ్యులెంట్ అకౌంట్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్లో ఈ కేసులో రాధికా మర్చెంట్స్ అనే ఒక ఫేక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీ, ఫేక్ అకౌంట్
అది హైదరాబాద్ సంబంధించింది అని తేలింది. దాంట్లో లక్కీగా ఈ ఒక సెల్ నంబర్ కూడా రావడం, అది దర్యాప్తు అనేది ఆగిపోతుంది. కానీ ఈ ఒక్క కేసులో ఈ దొరకడం, దాంతో దర్యాప్తు ముందుకు కొనసాగిన తర్వాత హైదరాబాద్ నుండి ఆపరేట్ చేసే నలుగురు ఎవరైతే ఉన్నారో, మునవ్వర్ మొహమ్మద్, అరుల్ దాస్, షమీర్ ఖాన్ అండ్ సుమైర్, వీరందరినీ పట్టుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్, కేవైసీ అంతా ఫ్రాడ్ చేసి ఆధార్ కార్డ్స్ ఫ్రాడ్యులెంట్గా ఫేక్ ఆధార్ కార్డ్స్ తీసుకొని కేవైసీ డీటెయిల్స్ అన్ని తప్పుగా ఇచ్చి ఇది నమోదు చేస్తున్నారు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెడుతున్నారు అకౌంట్స్ ఓపెన్ చేయడానికి. కేవైసీ పేపర్స్ ఇవన్నీ అన్ని ఫేక్ పేపర్స్. సో ఈ విధంగా దాదాపు 65 బ్యాంక్ అకౌంట్స్ మనము అక్కడ ఓపెన్ చేయడం అనేది గమనించాం. దాని తర్వాత దాంట్లో కూడా భారీ ఎత్తున ఈ ట్రాన్స్ఫర్స్ అని, ఈ 584 crores సంబంధించిన డబ్బంతా దాని ద్వారా ఇంకా ఫర్దర్ పోతా ఉన్నాయని గమనించి వారందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ వికాస్, మనీష్, రాజేష్ అనే వ్యక్తులు లక్నోలో వాళ్ళు దొరకలేదు. వాళ్ళు అబ్స్కాండింగ్, ఎక్కడ ఉన్నారో కూడా లొకేషన్ తెలియట్లేదు. ఈ విధంగా కంపెనీస్ ఓపెన్ చేశారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. 33 కంపెనీస్ లో 12 పేర్లు ఇక్కడ పెట్టాము. బ్లూ వాటర్ గ్రెనేడ్స్ అని, కన్సోల్ గ్రీన్ ఎనర్జీ అని, నాయరా కన్స్ట్రక్షన్ అని, అర్సు సివిల్ కాంట్రాక్టర్స్. ఈ విధంగా అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ తో సహా ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫర్దర్ దర్యాప్తు ఇది చాలా కీలకమైంది. 128 crore ఫ్రాడ్ ఫర్దర్ గా తేలింది దీనికి, ఈ మొత్తం కేసులో. దీనికి ఆ 65 అకౌంట్స్ ఏదైతే ఓపెన్ చేశారో దాని ద్వారా ఇంకా ఫర్దర్ 128 crores, ఇది టోటల్ 712 అయింది. దీంట్లో సూత్రధారులు, మాస్టర్ మైండ్స్ చైనీస్. వాళ్ళ పాత్ర ఏంటంటే వాళ్ళు ఏవైతే టాస్క్ ఉన్నాయో అవన్నీ తయారు చేస్తారు. అంటే అట్రాక్టివ్ గా తయారు చేసి ఈ లోగోస్ తయారు చేయడము, వెబ్సైట్స్ తయారు చేయడము, ఏ విధంగా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయాలి అనే మొత్తం ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ చైనీస్ చేస్తారు. కెవిన్, జూన్, లీ, లో, లాంగ్జూ అండ్ షాషా అని పేర్లు ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ విధంగా కమ్యూనికేట్ చేస్తుంటారు టెలిగ్రామ్ లో వీళ్ళతో. దే ప్రిఫర్ ఓన్లీ టెలిగ్రామ్, వాట్సాప్ కూడా వాడుతుంటారు. సో దీంట్లో మా దర్యాప్తుకు ఇప్పుడే మీరు చూసారు ఆ ప్రజాపతి సిద్ధర్ని, వాళ్ళు అహ్మదాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళకు క్రిప్టో వాలెట్ ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని USDT అంటే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేయడం అనేది వీళ్ళ రోల్. వీళ్ళకు దాదాపు 3% కమిషన్ వస్తుంది దాని గురించి. ఆ క్రిప్టో వాలెట్ ఏదైతే వీళ్ళు ఓన్ చేస్తారో దాన్ని వాడుకోవడానికి 3% కమిషన్ ఆన్ ద ట్రాన్సాక్షన్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, వీళ్ళిద్దరూ ఇది కన్వర్ట్ చేయాలంటే ఓవర్సీస్ ఆపరేషన్స్ బాగున్నాయని అనాస్, హరీఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెట్టి వీళ్ళందరూ దుబాయ్లో ఉండి ఏదైతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ సిమ్ కార్డ్స్ ద్వారా అన్ని ఓపెన్ చేయించడము, అకౌంట్స్ ఆపరేట్ చేయించడం, ఓటీపీస్ వస్తే ఆ ఓటీపీస్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, అదంతా కూడా వాళ్ళు దుబాయ్. సో ఈ వీళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా కమిషన్ బేసిస్ మీద పనిచేస్తారు. వాళ్ళకి ఏంటంటే లాభం ఒక్క USDT ఇస్ యాక్చువల్లీ 82 రూపీస్. ఒక $1 అనేది 82 రూపీస్. కానీ వాళ్ళు 92 రూపీస్, 10 రూపీస్ పర్ డాలర్, 10 రూపీస్ గెయిన్తో ఈ ఎక్స్చేంజ్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంటారు. సో భారీ ఎత్తున ఒక్కొక్క $1 పైన 10 రూపీస్ వరకు వాళ్ళకి లాభం వస్తుంది. అందుకే వాళ్ళు దీంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ఈ గగన్, గుడ్డు, నయీం చేసి ఆ బైక్స్ కొన్నట్టు మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు ఇది మొత్తం ఫెసిలిటేట్ చేసి చేస్తున్నాం. సో ఒక ట్రాన్స్ వాలెట్ అని ఏదైతే ప్రజాపతి ఉందో అది మెయిన్ ఏదైతే కింద చూస్తున్నారో దాని ద్వారా
మొత్తం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇప్పుడు చాలా కలకలం కలిగించే విషయం ఏంటంటే, ఆశ్చర్యం మరి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మేము ఈ మొత్తం డీటెయిల్స్ దేశ స్థాయిలో జరిగే అవకాశం ఉంది కనుక దర్యాప్తు, ఇది మేము I4C ఏదైతే ఉందో ఇండియన్, ఈ విధంగా ఆ వాలెట్ నుండి ఏదైతే ఈ ప్రజాపతి వాలెట్ ఉందో అక్కడ నుండి I7K పోతుంది. దాని ఫర్దర్ I7K చూస్తే ఈ విధంగా హిజ్బుల్లా రిలేటెడ్ టెర్రర్ మాడ్యూల్ కి కూడా అక్కడ ఈ వేరే క్రిప్టో వాలెట్స్ కి లింక్స్ ఉన్నాయి. అంటే ఫైనల్ గా వీళ్ళకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఫైనలీ డేంజర్ ఏంటో మనం గుర్తించాలి. దిస్ ఎంటైర్ మనీ కెన్ గో ఫర్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఆల్సో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చైనీస్ పోతుంది, వాళ్ళు లాభపడుతున్నారు ఒకవైపు, ఇంకోవైపు హిజ్బుల్లా ఈ గ్రూప్ ఈ పాత్ర వాళ్ళది, దాని కనెక్షన్ కూడా బయటపడింది. సో దీని ద్వారా ఈ మొత్తం వ్యవహారం ఏదైతే జరుగుతుందో క్రిప్టో కరెన్సీ ద్వారా బయట తీసుకెళ్లడం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా జరగడం. మన ప్రఖ్యాత మ్యూజిక్ మన డైరెక్టర్ గారు రాజమౌళి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకసారి నేను వీడియో కొన్ని కీలకమైన ఆర్ట్స్ నేను ప్లే చేస్తాను, ప్రజలందరూ చూసి దేర్ ఇస్ నో ఈజీ మనీ ఆయన గట్టిగా 10 సార్లు చెప్పారు. ఎవరైతే ఈ విధంగా ఆఫర్ చేస్తారో మోసపోవద్దని నేను ప్లే చేస్తాను. అనేది బాగా పెరిగి ఎవరి దగ్గర నుంచి ఫోన్ వస్తే కొంచెం కంగారుగా మనం రెస్పాండ్ అవుతాం, ఎవరి దగ్గర నుంచి ఫోన్ వస్తే కొంచెం కంగారుగా మనం రెస్పాండ్ అవుతాం, భయంతో రెస్పాండ్ అవుతాం, రెస్పెక్ట్తో రెస్పాండ్ అవుతాం అని కనిపెట్టి ఆ విధంగా పంపుతారు. అదే బేసిక్ ఇది. సో మనం కొంచెం భయం తగ్గించుకొని మన డేంజర్ పోషించుకోవడం నేర్చుకోవాలని నాకు అనిపిస్తుందండి. పెట్టి డబ్బులకి ₹2 వడ్డీ కన్నా ఎవరన్నా నీకు ఇస్తున్నారు అంటే అది వెరీ హై రిస్క్ బిజినెస్ అయి ఉండాలి. 2 వాడిని మోసం చేస్తూ ఉండాలి. 3 వాడికి ఇల్లీగల్ బిజినెస్ సంపాదించాలి. ఇల్లీగల్ డబ్బులు. Life lesson that we should all remember, there is no free money. Underline, downline, easy money అనేది ప్రపంచంలో లేదు. వితౌట్ రిపర్కషన్. మా షూటింగ్ లో కొండలని ఒక సెక్స్ వర్కర్ స్టార్ట్ చేస్తారు. ఎంత సింపుల్ క్రైమ్ అంటే మనకు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ వచ్చింది, ఫోన్ తీసుకున్నాడు, మీ క్రెడిట్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి పంపమన్నాడు. క్రెడిట్ కార్డ్ ఫోటో ఫ్రంట్ బ్యాక్. బ్యాంక్ మేనేజర్ అనగానే అది మనకు టీచర్ లాగా, లాయర్ లాగా బ్యాంక్ మేనేజర్ అంటే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ అనగానే ఒక కైండ్ ఆఫ్ అది ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ నాకే బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశారంటే చెప్పండి అని మరి సో తన వెంటనే తప్పలేదు. అదనాడు పంపించాడు, 10 నిమిషాల్లో నీకు ఒక ఓటీపీ ఇస్తుంటే నెంబర్ చెప్పాను. ఫాలోయింగ్ విక్టిమ్ టు డేస్ ₹100 ఇస్తాను, నీకు ₹150 ఇస్తాను, నేను నీకు ₹10 ఇస్తాను, నీకు 1500 ఇస్తాను, 2 రోజులు ఇస్తాను, 3 రోజులు ఇస్తాను అన్నది నమ్మేస్తే ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూడా మనం కాపాడలేదు. సో మేము ఎంత చెప్పినా వినట్లేదు కనుక అట్లీస్ట్ వారు చెప్తే వినండి ప్లీజ్. ఎందుకంటే 712 కోట్లు నాట్ అ స్మాల్ అమౌంట్. ఈ రోజు ఉదయం 82 లక్షలు ఈ విధంగా పోగొట్టుకుని ఆయన కంప్లైంట్ నమోదైంది. 82 లక్షలు స్మాల్ అమౌంట్. వాళ్ళంతా మొత్తం దివాలా తీస్తున్నారు, అంతా బ్యాంక్రప్సీలోకి వెళ్ళిపోయి. మరి దీనికి రాజమౌళి గారు చెప్పినట్టు దురాశ, గ్రీడ్, హ్యూమన్ గ్రీడ్ ఏదైతే ఉందో ఉండనివ్వండి, నో ప్రాబ్లం, బట్ అట్లీస్ట్ మినిమం తెలివి అనేది వాడుకోవాలి. దయచేసి ఎవరు కూడా దీంట్లో మోసపోతుందని కోరుతున్నాం. ఆన్సర్
గురించి ఏమైనా అడగదలుచుకున్నారా? స్నేహ, యూ హ్యావ్ కీలక పాత్ర వహించిన స్నేహ, మన ఏసీపీ గారు, గంగాధర్ ఇన్స్పెక్టర్, కూర్చో గంగాధర్. అంటే దీంట్లో గమనించింది ఏంటంటే, నేను వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, కింద మీద పడాలి. కానీ ఆశ్చర్యం కలుగుతుంది, బ్యాంకింగ్ సిస్టంలో ఇంత ఈజీగా ఎవరైనా వచ్చి ఇప్పటివరకు 48 అకౌంట్స్ 543 crores ప్రొసీడ్స్ 742 కంప్లైంట్స్ ఐడెంటిఫై చేశాను. విక్టిమ్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎన్సీఆర్పీలో ప్రతి కంప్లైంట్ ఫ్రాడ్ అయినప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. 48 అకౌంట్స్ మీద ఇప్పటివరకు 745 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది ఆల్ వీళ్ళకి ఏమన్నా ఫర్దర్ లింక్స్ ఉన్నా దాన్ని వెరిఫై చేశారా? అది లాస్ట్ లో సిపి సార్ మొత్తం డీటెయిల్ గా ఇప్పుడు అందరికి బ్రీఫ్ చేశారు. లాస్ట్ లో మొత్తం అమౌంట్ చైనాకి పంపడానికి వాళ్ళు INR టు క్రిప్టో కన్వర్ట్ చేస్తున్నారు. సో మన మెయిన్ అక్యూజ్ A1 ప్రకాష్ ప్రజాపతి ఇంక్వైర్ చేస్తే వాళ్ళ ఎవిడెన్సెస్ లో ఒక క్రిప్టో వాలెట్ దొరికింది. ట్రాన్స్ క్రిప్టో కరెన్సీ వాలెట్ ఉండింది. ఆ వాలెట్ మళ్ళీ కొన్ని క్రిప్టో అనాలిసిస్ టూల్ వాడుకొని మనము చూసినప్పుడు దిస్ వాలెట్ హ్యాడ్ డైరెక్ట్ linkage and indirect linkage to other wallets, other crypto wallets, which are in turn linked to Hezbollah wallets. So, ade angle manaku vachindi that it can be linked to terror financing, but idi detail ga investigation ippudu cheyali manaku. But idi link undi, that is sure. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, తొందరలో వీల్ కోఆర్డినేట్ అని. అంటే కేసు ట్రాన్స్ఫర్ చేస్తారు సార్? ట్రాన్స్ఫర్ ఏమి ఉండదు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే ఆ లింక్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ స్తోమత మాకు లేదు, ఈ రాష్ట్ర స్థాయిలో అది చేయడం కష్టం. ఇంటర్నేషనల్ లింక్స్ ఏదైతే ఉన్నాయో నేషనల్ లెవెల్లో చేయవలసి వస్తుంది, అందుకే వారిని ఇన్వాల్వ్ చేస్తాం. రాధికా మర్చెంట్స్ ఈ ఫ్రాడ్ లో ఒక మ్యూల్ అకౌంట్ ఉంది. ఆ రాధికా మర్చెంట్ లో అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మునవ్వర్ మొహమ్మద్ వాడుతున్నారు. మునవ్వర్ మొహమ్మద్ కు మనము ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే మునవ్వర్, అరుల్, షమీర్ అండ్ ఇంకా ఒకరు 4 ఇది హైదరాబాద్ వాళ్ళు మనకు దొరికారు. When we inquired those 4 people, they told the entire story ఏంటి. మనము లక్నో వెళ్ళాము, మనకి రాజేష్, మనీష్ లక్నోలో గైడ్ చేశారు. 3 months అక్కడ ICICI, yes bank, IDFC 60 అకౌంట్స్ వర్ ఓపెన్. ఈ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ప్రజాపతికి సప్లై చేసి రిమోట్ యాక్సెస్, స్కూల్ టెక్ అండ్ ఎయిర్ డ్రాప్ అప్లికేషన్ వాడుకొని చైనీస్ త్రూ దుబాయ్ అండ్ త్రూ చైనా రన్ చేస్తున్నారు. అది మొత్తం ఫ్రాడ్ చేసినప్పుడు ప్రొసీడ్స్ క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేయడానికి మళ్ళీ ఇది ప్రజాపతి రోల్ వస్తుంది. ప్రజాపతి ఈజ్ ఇన్ టచ్ విత్ పీపుల్ ఇన్ దుబాయ్. దుబాయ్లో అదే ఖాన్ సాబ్, ఆరిఫ్, అనస్ వాడు ఇది INR కు క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఇండియాలో మెయిన్ రోల్ అది ప్రజాపతి వాళ్ళు ఉన్నారు, బ్రదర్స్ కుమార్ ప్రజాపతి అండ్ ప్రకాష్ ప్రజాపతి. లక్నో ఎలా తెలిసింది? మన దొరికిన ఇప్పటివరకు అక్యూజ్ ఒక నయీం ఉన్నారు ముంబైలో. నయీం ఇస్ ద ఫార్ రిలేటివ్ ఆఫ్ షమీర్. షమీర్ ఇస్ వన్ ఆఫ్ ద 4 persons who have opened account. అది లింకేజ్ నయీం నుంచి. ఇంత డబ్బు పోతున్నప్పుడు ఎందుకు పట్టించుకోరు, దాని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏవైతున్నాయో సార్ చెప్పినట్టండి చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయని మనం చెప్పుకుంటున్నాం కదా. బట్ వచ్చే కంప్లైంట్స్, క్వాంటమ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ ఈవెన్ రిఫ్లెక్టింగ్ ద రియల్ అమౌంట్స్, నాట్ ఈవెన్ 50%. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు మీరు ఒకరు ఉన్నారు, నేను ఒకరు ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఒక ఫ్రాడ్ అయ్యి 1 లక్ష రూపాయలు పోగొట్టుకుంటే నిజంగా బయటకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమనుకుంటారో ఆ స్టిగ్మా వల్ల కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ ఆన్సర్ చేయాలన్న వాళ్ళు కానీ చాలా మంది కంప్లైంట్స్ ఇవ్వరు. అండ్ వెన్ యూ హ్యావ్ సీన్ ది ఎంటైర్ ఫ్లో, ఇది ఒక సెట్ ప్రాసెస్ లాగా పెట్టుకున్నారు. ఫస్ట్ మనీని కొన్ని అకౌంట్స్లోకి మూవ్ చేస్తారు, దాన్ని లేయర్ చేయడానికి తర్వాత దే మూవ్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఇది కూడా ఒక ప్రాసెస్. ఇన్ బ్యూరో వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ ఇలా మల్టిపుల్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, లేయరింగ్ చేయడం వల్ల మనకి బ్యాంక్స్ కోఆర్డినేట్ చేయడానికి, ఆ డీటెయిల్స్ తీసుకురావడానికి, ఇన్వెస్టిగేషన్కి టైం పడుతుంది. 1 layer
ఇంక్రీజెస్ ది ఇన్వెస్టిగేషన్ టైం 2 times or 3 times. సో ఇదంతా లేయర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్రిప్టో కరెన్సీకి మూవ్ చేసి క్రిప్టో వాలెట్లో పెట్టడం ఇదంతా మీరు చూసుకుంటే ప్రాసెస్. దే ఆర్ very adept in doing all this. They have a set procedure. They know how to go about this. దీంట్లో ఎంత సీరియస్గా ఎన్ని డబ్బులు పోతున్నాయి అనేది ఇప్పుడు మనకి 712 కోట్లు సార్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్, బట్ దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ది యాక్చువల్ అమౌంట్ యాక్చువల్లీ. దేర్ ఆర్ లాట్ మోర్ అమౌంట్, లాట్ మోర్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రాప్ టు ఆల్ దీస్ కైండ్స్. ఇండియా నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మేడం, ఇండియా నుంచి అవుట్ ఆఫ్ ద స్టేట్ అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీస్ మనకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. వాళ్ళు ఎందుకు ట్రాక్ చేయలేకపోతున్నారు? దాన్ని ఎందుకు మీరు అప్ చేయలేకపోతున్నారు? క్రిప్టో ఇప్పటి వరకు ది అబిలిటీ అండ్ ది కెపాసిటీ లిమిటెడ్ ఉంది. కంట్రీలో కూడా టూల్స్ ఎంత మంచి టూల్స్ ఉంది మన దట్ ఈస్ ఆల్సో క్వశ్చనబుల్. అంటే మొత్తం వరల్డ్లో క్రిప్టో ట్రాక్ చేయడానికి కొన్ని టూల్స్ ఇప్పుడు వచ్చినాయి, బట్ ఆల్ ఏజెన్సీస్ విల్ నాట్ హ్యావ్ దోస్ టూల్స్ టు ట్రాక్ క్రిప్టో. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ విచ్ దే ఆర్ మిస్డ్ మేబీ. మనము డిటెక్ట్ చేసాము, వాళ్ళకు కూడా రిఫర్ చేస్తాము ఇది కేసు ఇప్పుడు మనము, అండ్ వాళ్ళు కూడా డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సమ్ సర్టెన్ క్రిప్టో టూల్స్ టు ట్రాక్ అండ్ అనలైజ్. బట్ ఇప్పుడు క్రిప్టో నాలెడ్జ్ అండ్ క్రిప్టో కెపాసిటీ ఇస్ లిమిటెడ్, కానీ ఫర్దర్ ఇప్పుడు డెవలప్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్. Actually, there is a book that I read about cryptocurrency. The main intention to develop cryptocurrency was to escape the general financial regulation and create anonymity. And therefore, it has been helping terror financing, drug trafficking, and all these kinds of financial fraud. So the basic concept, certain authors, important authors have said, of cryptocurrency is anonymity. మీకు విదితమే పత్రికల్లో కూడా రాశారు, చదివాం మేము కూడా. క్రిప్టో కరెన్సీ పైన ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది, కానీ డిస్కషన్స్తో ఇంకా ముందుకు పోలేదు. సో ఈ మానిటరింగ్ మెకానిజం ఏదైతే ఉందో మన 903 crore రూపీ ఫ్రాడ్లో కూడా చూసాము ఏ విధంగా అకౌంట్స్ నుండి క్రిప్టో ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో దాన్ని మానిటర్ చేయడము, ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది సిస్టమ్స్ ఇంకా రాలేదు, బ్యాంకింగ్ సిస్టంలో రాలేదు, ఫైనాన్షియల్ వాచ్ చేసే ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఇంకా సెటప్ కాలేదు. సో ఐఎమ్ షూర్ దే విల్ కమ్ అప్, ఇంకా డిస్కషన్లో ఉన్నట్టున్నాయి అని తొందరలో చేస్తే బాగుంటుంది, ఎందుకంటే భారీ ఎత్తున ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కనుక. ఐడెంటిఫై చేసి ఆల్రెడీ వాళ్ళ ముఖాలు తెలుసు, పేర్లు తెలుసు. లాస్ట్ టైం కూడా 2 పేర్లు మనం హస్బెండ్ వైఫ్ పేర్లు వచ్చాయి. ఛాన్స్ ఎక్కడుంది? వాళ్ళతో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు, వాళ్ళు రానివ్వరు, తీసుకుపోనివ్వరు, వాళ్ళని మనం రానివ్వము. సో బార్డర్స్ టచ్ చేయకుండా ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు మొత్తం చేస్తూ ఉన్నారు. చాలా కష్టమైన పని. ఈవెన్ దుబాయ్ వెళ్ళి తీసుకురావడం, వాళ్ళ అడ్రసెస్ తెలుసు, కానీ తీసుకురావడం అనేది చాలా కష్టం. క్రైమ్ లో మెయిన్ అక్యూజ్ ప్రకాష్ ప్రజాపతి యాక్చువల్లీ రెగ్యులర్ గా దుబాయ్ అండ్ చైనా వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. సో ద వే వి కాట్ హిమ్ ఇస్ ఆల్సో ఇస్ అ స్టోరీ. అంటే చెప్తారా సందర్భం? ది టూల్ ఆడుకొని అలా ట్రాప్, యాక్చువల్లీ వి హావ్ ట్రాప్డ్ హిమ్. యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాసెసర్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ ప్రజాపతి, వాడు యాక్చువల్గా ఇండియన్ నెంబర్స్ ఏవి వాడడు, ఓన్లీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ మాత్రమే వాడతాడు. దాంట్లో కూడా ఓన్లీ దుబాయ్ నెంబర్స్ లేకపోతే చైనీస్ నెంబర్స్ తోటే వాడు వేరే టచ్లో ఉంటుంది. అయితే యాక్చువల్గా వాడు రెసిడెంట్ ఆఫ్ అహ్మదాబాద్ కాబట్టి ఫ్రీక్వెంట్గా దుబాయ్ అండ్ చైనా బిజినెస్ పర్పస్లో ఈ పార్లమెంట్ యాక్టివిటీ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఈ గ్యాప్లో మన జూన్ 30th రోజు వాడు ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చిన తర్వాత వాని ఇంతకుముందు అసోసియేట్స్ వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసాం. 10 to 15 days కంప్లీట్గా ఈ కేసులో మేము ఇన్వెస్టిగేట్ చేసినాం. దాంట్లో ఇంతకుముందు ప్రీవియస్ ఆయన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కన్విన్స్లో తీసుకున్నాం.
తర్వాత వాళ్ళతో ఓన్లీ ఒక వాట్సాప్ నంబర్లోనే టచ్లో ఉన్నాడు, ఎటువంటి సెల్యులర్ కాల్స్ లేవు, ఓన్లీ వాట్సాప్లోనే టచ్లో ఉన్నాడు. కాబట్టి ఆ వాట్సాప్ నుంచి మనం రిప్లై తెచ్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి కొన్ని మన ప్రైవేట్ టూల్స్ని యూజ్ చేసి వాడు ఏదైతే వాట్సాప్ యూజ్ చేయడానికి వాడుతున్న నెట్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ మొబైల్ నెంబర్ని ట్రేస్ చేసినాం ఫస్ట్. ఆ ట్రేస్ చేసిన నెట్వర్క్ తర్వాత దాని లొకేషన్స్ తోటి మనం అని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వాడు 2-3 డేస్ కంప్లీట్గా ట్రావెలింగ్లోనే ఉన్నాడు. ఆ ట్రావెలింగ్లోనే మేము ఆయన చేసి పట్టుకోవడం జరిగింది. బాంబే सर हिंदी से पीटीआई नहीं ऐसे बोल दीजिए आज हैदराबाद का साइबर क्राइम यूनिट जो है भारी पैमाने पर एक चाइनीज के द्वारा चलाया जा रहा एक फ्रॉड, इन्वेस्टमेंट फ्रॉड को डिटेक्ट किया है। 4-5 महीने से इसका तहकीकात हो रहा है और उनको आज आपके आगे पेश कर रहे हैं। ये आप सब जानते हैं कि हमारे मुल्क में ये साइबर फ्रॉड्स बहुत ज़्यादा हो गए हैं ये बीच। इसके बारे में पुलिस सब लोग बहुत अपील करने के बावजूद ये फ्रॉड्स होते जा रहे हैं और हमारे साइबर क्राइम पुलिस स्टेशन में रोज 15 से 25 कंप्लेंट आ रहे हैं। इतना बोलने पर भी ये जो फ्रॉड्स हैं कई तरीके के हैं, मैरिज फ्रॉड्स हैं, लोन फ्रॉड्स हैं और इन्वेस्टमेंट फ्रॉड तो पुराना तरीका है लोगों को डुबाने का। ये इन्वेस्टमेंट फ्रॉड जो है अभी जो हमने डिटेक्ट किया है वो एक नया उसमें तरीका उन्होंने यूज़ किया है, मोडस ऑपरेंडी। इसमें टेलीग्राम और व्हाट्सएप जो ऐप्स हैं उसमें उसके ज़रिए वो लोगों को मैसेजेस भेजते हैं कि आपको टास्क करना है और पता नहीं इसमें सॉफ्टवेयर प्रोफेशनल्स जो हैं जो अच्छे पढ़े लिखे हैं जिसका सैलरी है 12 लाख 30 लाख 50 लाख सैलरी वाले भी इसके ज़रिए उनको उसमें अट्रैक्ट हो रहे हैं और इसमें इन्वॉल्व हो जा रहे हैं। तो पहले उनको बोलते हैं कि ये टास्क करो, आपको 5,000 रुपये अगर आप लगाएंगे तो आपको 1,000 रुपया कमीशन मिलेगा ये टास्क कंप्लीट करने पर। फिर आप इस तरीके से करेंगे तो आपको जॉब भी हम दे देंगे। तो अच्छे जॉब्स में रहने के बाद भी ये लोग ऐसे इसके ट्रैप में गिर रहे हैं। तो 1000 के बाद वो बोलेंगे आपको 2,000 कमीशन देंगे, आप 10,000 लगाओ, फिर बोलेंगे 50,000 लगाओ, आपको 10,000। तो थोड़ी 2-3 स्टेप्स तक आप उनको पैसा दिया जाएगा। उसके बाद जब लाखों में पहुंचता है तो वो बोलते हैं कि आपको पूरे स्टेप्स कंप्लीट करना है, उसके बाद ही पूरा पैसा मिलेगा। और जब इसको शक हो जाता है जो खेल रहा है गेम, जो टास्क कर रहा है और इन्वेस्ट कर रहा है ऑनलाइन, उसको शक हो जाता है कि ये इसमें कुछ गलत चल रहा है, वो विड्रॉ करने की कोशिश करने पर भी विड्रॉ नहीं हो सकता उसमें से, क्योंकि बाकी सब लोग उसको रोक देते हैं, बोलते हैं कि हमको आया है, तुम भी करो, तुम्हारा पूरा 40 लाख आ जाएगा वापस, और 40 लाख लगा दो, पूरा 80 लाख आ जाएगा। इस तरीके से उसको ट्रैप करते हैं। तो इसके बाद हमने बताया कि वो स्लाइड्स में कि कैसे मैसेजेस भेजते हैं, कैसे अट्रैक्ट करते हैं। और जो केस हमने पकड़ा है इसमें 15,000 विक्टिम्स हैं जो इसमें उनका लॉस हुआ है और टोटल 712 करोड़, ये एक छोटे 1-2 करोड़ का नहीं है, ये 712 करोड़ रुपए का इसमें लोगों का नुकसान हुआ है। इसमें पहले हमने देखा कि
ये शिव कुमार जो कंप्लेनेंट था वो चिक्कड़पल्ली से आया, हमारे साइबर क्राइम पुलिस स्टेशन में कंप्लेंट दिया कि उसके 28 लाख रुपए इसमें इन्वेस्टमेंट फ्रॉड में चले गए हैं, तो उसको नुकसान हुआ है और एक्शन लेने के लिए रिक्वेस्ट किया। तो इसमें हमने तहकीकात शुरू की, बैंक्स को साइबर क्राइम पुलिस स्टेशन से लेटर्स गए और बैंक्स के रिप्लाईज 1 महीने के बाद आए। उसमें पता लगा कि 6 अकाउंट में इसका पैसा 28 लाख ट्रांसफर हुआ है। और उसके बाद और गहरी तहकीकात करने के बाद मालूम हुआ कि 28 और 48 अकाउंट्स में ये ट्रांसफर हुआ है। वो 6 अकाउंट से जाकर 48 अकाउंट्स में ये पैसा पहुंचा है। तो जब 48 अकाउंट्स को हमारा साइबर क्राइम पुलिस ने स्टडी किया, जो नेशनल साइबर क्राइम पोर्टल में जो ये रिपोर्ट होता है इसको स्टडी किया, तो पता लगा कि 584 करोड़ का टोटल ट्रांजैक्शन इसमें है, इसके द्वारा हुआ है। और ये पूरे अकाउंट्स फ्रॉडुलेंट अकाउंट्स हैं। तो इतना अमाउंट जो अपने मुल्क के जो आवाम हैं उनके पास निकाल कर वो ये सब इनका ट्रांसफर कर रहे हैं, उन सबका पैसा इसके द्वारा जरिए चला गया है। और ये केस के माध्यम से हमको मालूम हुआ कि हैदराबाद से 4 लोग जो हैं, मुनव्वर मोहम्मद, अरुल दास, शमीर खान, एस सुमैर, ये चारों को लखनऊ के 3 लोग, विकास, मनीष, राजेश, उनको कांटेक्ट है इनके साथ। उन्होंने इनको बुलाया लखनऊ में 3 महीने ये वहां रहकर फेक आधार कार्ड, फेक डॉक्यूमेंट्स वहां बनाकर 33 शेल कंपनीज इन्होंने ओपन किया। और उसके साथ साथ 65 बैंक अकाउंट्स, लिंक्ड बैंक अकाउंट्स भी ओपन किया इन्होंने। तो उसके पेपर्स भी आपको दिखाए हैं। हमको आश्चर्य होता है कि कैसे इतने अकाउंट्स ओपन करना, इतने बैंक अकाउंट्स ओपन करना, कंपनीज, शेल कंपनीज ओपन करना, इनकी सलूत जो है कैसे हो रही है, हमको इसके ऊपर थोड़ा परेशानी पहुंच रही है कि इसको टाइटन करना चाहिए सिस्टम। ऐसे कंपनीज के जरिए 580 करोड़ का नुकसान हुआ है। और इसके बाद और तहकीकात करने का वो 65 अकाउंट्स जो हैं उसका तहकीकात हमने टेकअप किया और उसके द्वारा पता लगा कि 3 चाइनीज हैं जो बीजिंग और चाइना में रहते हैं। उनके जरिए केविन, जून, ली लू, लैंगजो और शाशा, ये 3 लोग ये पूरा गेम खेल रहे हैं। इसके सूत्रधार यही हैं। और ये गेम्स ये जो हैं टास्क ओरिएंटेड गेम्स जो हैं वो बनाते हैं, डिजाइन करते हैं, वेबसाइट्स डिजाइन करते हैं और टेलीग्राम और व्हाट्सएप के जरिए सबको इसमें अट्रैक्ट करते हैं। तो ये इनका मेन कांटेक्ट है अपने देश में 2 भाई, प्रकाश प्रजापति, कुमार प्रजापति। ये अहमदाबाद के रहने वाले हैं और इनके पास ये पूरा एक क्रिप्टो वॉलेट इनके पास है, जो इसके बारे में ट्रॉन्स वॉलेट इसका नाम, इसका एड्रेस भी हमने दिया था। तो ये ट्रॉन्स वॉलेट के जरिए ये प्रजापति लोग ये जाते रहते हैं, दुबई जाते हैं, चाइना जाते हैं, वहां पर मिलते हैं उनसे। और जो ये 65 अकाउंट्स में 128 करोड़ जो आया है और पिछले 48 अकाउंट्स में जो 584 करोड़ आया है, ये सब पैसा भारत अपने मुल्क से दुबई को कैसे पहुंचाना, इसमें ये फैसिलिटेट कर रहे हैं। इनका जो क्रिप्टो वॉलेट है, जो रुपीस है, ये 712 करोड़ रुपीस को US डॉलर्स में कन्वर्ट करना और जो क्रिप्टो करेंसी स्टैंडर्ड है, USDT बोलते हैं उसको, उसमें कन्वर्ट करके ये दुबई को भेजना। तो इसमें ये माहिर है और ये फैसिलिटेट कर रहे हैं। उनको 3% का कमीशन ये काम करने के लिए वो चाइनीज लोग देते हैं। और दुबई में जो हैं मेन कॉन्टैक्ट्स, अनास, अरीफ, शैलेश, पीयूष, शैली, खान साहब एक्सेट्रा, ये सब दुबई में बैठकर
अकाउंट्स वहां से रिमोटली ओपन करवाते हैं। सिम कार्ड जो है रिमोटली ऑपरेटेड हैं और ये जो एप्स नए आए हैं कूल किट एंड एयरड्रॉइड, तो ये दोनों एप्स के जरिए उनको यहाँ आने की जरूरत ही नहीं है। जब भी ये फोन नंबर पर एक ओटीपी जब आता है ट्रांजैक्शन के लिए, वो रिमोट डिब्बे में बैठ के उसको एक्सेस कर लेते हैं ओटीपी के द्वारा और मनी ट्रांसफर कर देते हैं। तो ये क्रिप्टो वॉलेट के द्वारा ये मनी जो रुपीस है उसको यूएस डॉलर्स यूएसडीटी में कन्वर्ट करके भेजना, ये सब उनको भी एक डॉलर कन्वर्ट करने के लिए 10 रुपए का प्रॉफिट मिलता है ये दुबई में जो बैठे हैं। तो इसके जरिए वो सब लोग को बहुत फायदा हो रहा है और इसके लिए ये सब अकाउंट्स ओपन करने के लिए भी हमारे जो हैदराबाद से 4 लोग गए हैं, एक अकाउंट ओपन करने के लिए 25 से लेकर 50,000 तक उनको दिया जा रहा है। तो सब लोगों को फायदा होने की वजह से ये फ्रॉड में इन्वॉल्व हो रहे हैं। इसमें हमको बहुत गंभीर बात यह है कि ये जब हमने ये रेफर किया I4C MHA में, इंडियन क्रिप्टो साइबर क्राइम कोऑर्डिनेशन सेंटर जो MHA में यूनिट है, उनको हमने रेफर किया कि ये बहुत बड़ा है, ये केस बहुत बड़ा है। जब उन्होंने स्टडी करके उनका रिपोर्ट जो है हमको उन्होंने पेश किया है, उसमें बहुत ही ये बात है हमको देखने की कि ये टेरर अकाउंट से थोड़ा ट्रांजैक्शन लिंक हो गया है। तो इसका हिजबुल्लाह टेरर ग्रुप जो है उसके अकाउंट्स में से और ये अकाउंट्स में से ट्रांजैक्शन आना जाना, पैसा ट्रांसफर होना और दूसरे अकाउंट्स के जरिए जो हमने अभी बताया है पीपीटी के जरिए, वो उसकी तहकीकात करने की बहुत ज़रूरत है। और ये सब ये नेशनल लेवल पे NIA और I4C को इन्वॉल्व करके हम इस इन्वेस्टिगेशन को आगे ले जाएंगे। आखिर में मैं सबसे फिर से दरख्वास्त करता हूँ, अभी राजमौली डायरेक्टर साहब का मैसेज भी हमने प्ले किया कि देयर इज नो इजी मनी। जब भी कोई आपको बोलता है कि आप 2 रुपए लगाओ आपको 2 रुपए मैं दूंगा या 20% इंटरेस्ट दूंगा, ये सब झूठ है। ये ऐसा हो ही नहीं सकता। कोई भी 5 या 6% से ज्यादा कोई बैंक नहीं दे सकता, कोई आदमी भी नहीं दे सकता। ऐसा कोई बोल रहा है तो वो झूठ बोल रहा है। अगर कोई आपको मैसेज दे रहा है कि आप ये कीजिए आपको जॉब मिल जाएगा, आपको इमीडिएटली अलर्ट होना है कि ये फ्रॉड है। इतना बोलने पर भी दुख की बात यह है कि लोग इतना इनका हो रहा है, इतना नुकसान हो रहा है, अपना पैसा सब घुमा ले रहे हैं और इन्वेस्टमेंट करके सब कुछ इनका बहुत नष्ट हो रहा है। तो मैं फिर से अपील करता हूं कि ऐसे जो जब भी मैसेजेस आए आप उसको रिएक्ट ना हो। आपको कुछ भी डाउट हो इमीडिएट साइबर क्राइम पुलिस या लोकल पुलिस स्टेशन में बताएं, उसको हम टेकअप करेंगे, इन्वेस्टिगेट करेंगे और उसके जरिए हम उनको पकड़ने का भी हमको चांस मिलेगा। तो ये बोलते हुए मैं विदा लेता हूँ। थैंक यू। సెల్ ఫోన్ కూర్చోాలి सरफ लेके आओ। సెల్ ఫోన్ డౌన్ नजीक लेके आओ।
मोबाइल 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 नीचे मोबाइल अरे मोबाइल नीचे भाई फोन వీళ్ళిద్దరు దీంట్లో దురదృష్టవశాత్తు ఇట్లా వీళ్ళు దొరుకుతారు కానీ ప్రాపర్టీ దొరకదు సైబర్ క్రైమ్ లో. అది గమనించదగ్గ విషయం. మొన్న నేపాలీస్ ని పట్టుకున్నాము, అందరినీ పట్టుకున్నాము, ప్రాపర్టీ కూడా దొరికింది. కానీ సైబర్ క్రైమ్ లో మీ డబ్బు వాపస్ రాదు. మనుషులు దొరుకుతారు కానీ డబ్బు వాపస్ రాదు. అది గమనించదగ్గ విషయం. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఆఫీసర్స్ నా రివార్డ్ చేస్తాం. గంగాధర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ब्लू शर्ट कुछ शांताराव, इंस्पेक्टर ऑफ पुलिस. यादगिरी एसआई, साइबर क्राइम्स. के राजकुमार, एचसी सीसीपीएस. मोहम्मद फिरोज, एचसी सीसीपीएस. सुनील कुमार, पीसी सीसीपीएस. बी नरेश गौड़, पीसी सीसीपीएस. अशोक कुमार, जीत सुदर्शन, एम गणेश, डी मीना, ए गजेश्वर. राजू भाई, अरे राजू केबल में कुछ कैप कैप कैप